వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. ప్రొద్దుటూరులో జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రొద్దుటూరు ప్రజల వలన శాశ్వత రాజకీయ సమాధి చేపట్టాడని, రాచమల్లు మహర్షి స్కూల్ అలానే మహిళా కళాశాలల గురించి రాజ్యాంగంలో అందరికీ పిలివేసే హక్కు ఉందని, మహర్షి స్కూల్ నందు నర్సరీ నుండి 6వ తరగతి వరకు చదివానని, నీవు ధర్నా చేసిన తర్వాత పరిణామాలు ఏమిటని, వంగళ నారాయణరెడ్డి నుండి మహర్షి స్కూల్ స్థలం నందు 35 సెంట్లు మీ కుటుంబ సభ్యులకు ఇచ్చారని ప్రజలు గ్రహించాలి. స్కూల్ నిర్వహణకు స్థలం దానం చేసింది నిజమని, డిఏడబ్ల్యూ కాలేజీ అక్రమమా సక్రమమా, ఈ విషయంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు 5 సంవత్సరాలు ఏమి చేశారని, డిఏడబ్ల్యూ కాలేజీ విషయంలో 70 లక్షలు నీకు ముట్టిందని రాచమల్లు అని, 14% పెట్టుబడి లేని డిఏడబ్ల్యూ ఆస్తులు మీ అన్న పేరుపై ఉన్నాయని, ఎస్ఎస్ మాల్ విషయంలో ఏమిటని, 1,50,00,000 మీకు ముట్టిందని, పై రెండు విషయాలపై మారుమారు ముఖ్యమంత్రి లోకేష్కి లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వనున్నానని, అధిష్టానం దృష్టికి అన్ని సమస్యలు నేను తీసుకుని వెళతానని, మా పార్టీ విషయాల్లో రాచమల్లు తలదూర్చడం తగదని తెలియజేశారు. ప్రొద్దుటూరు ప్రజలందరికీ నమస్కారం. మన ప్రొద్దుటూరు మాజీ శాసనసభ్యుడు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ప్రొద్దుటూరు ప్రజల చేత శాశ్వతంగా రాజకీయ సమాధి కట్టబడి ఫ్రస్ట్రేషన్లో, డిప్రెషన్లో నేను గతంలో కూడా గత 2-3 ప్రెస్ మీట్లలో చెప్పిన ఆయన తీరు మారడంలే. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారికి 2 అంశాల మీద ప్రొద్దుటూరు ప్రజలకు ఇది చాలా ముఖ్యమైన ప్రెస్ మీట్. దయచేసి ఒక్కసారి ప్రొద్దుటూరు ప్రజలందరూ కూడా ఈ యొక్క ప్రెస్ మీట్ చివరి వరకు చూడండి. 2 ఇష్యూలు. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు మహర్షి స్కూల్ గురించి మాట్లాడినారు, దాని గురించి వివరణ చేస్తా. అలాగే ప్రొద్దుటూరులో అన్యాక్రాంతం కాబడిన డిఏడబ్ల్యూ కాలేజ్ గురించి కూడా, ఈ 2 విషయాల గురించి ప్రొద్దుటూరు ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తా. దాని వెనకాల జరిగిన కుంభకోణాలు, దాని వెనకాల జరిగినటువంటి ఆర్థిక లావాదేవీలు తెలియజేస్తున్నా. ముందుగా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారిని ఒకటి అడుగుతున్నా. మహర్షి స్కూలు తనకు సంబంధంలే పిల్లేస్తానని చెప్పినాడు. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు కాదు, ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని ప్రజలు కాకపోవచ్చు, మన భారత రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసే హక్కు ఉంది. నువ్వు వేసేది డోలు కొట్టి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసుకోనికి చేయొద్దని చెప్పేసి నా మనవి. ఇప్పుడు ఆయన మహర్షి స్కూల్ గురించి మాట్లాడాడు, ముందు దాని గురించి మాట్లాడదాం. మహర్షి స్కూల్లో రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు తెలుసుకోవాలా. మహర్షి స్కూల్లో ఎల్కేజీ, యూకేజీ నుంచి 6th క్లాస్ వరకు నేను మహర్షి స్కూల్లో చదివినా. మీరు ఏదైతే కూల్చినారో స్కూలు, ఆ స్కూల్ విద్యార్థిని నేను.